హరే కృష్ణ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈరోజు మన శరీరంలో మరణం అనేది ఎలా వస్తుందో ఇప్పుడు మీకు చెప్తాను. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కానీ డాక్టర్లు కానీ ఎవ్వరు చెప్పలేరు. ఈ ప్రపంచంలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవ్వరు చెప్పలేరు. ఇప్పుడు నేను చెప్తాను. మన శరీరంలో ప్రాణం ఉంది అంటే మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ప్రాణం లేకపోతే గుండె కొట్టుకోదు. సో ప్రాణానికి గాలికి సంబంధం ఉంది. మన శరీరంలో గాలి ఉన్నంత వరకు మనం బతుకుంటాం. మన శరీరంలో గాలి లేకపోతే మనం చనిపోతాం. మనకి పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాల్లో భూమి ఆకాశం పక్కన పెడితే వాతము కఫము పిత్తము ఈ మూడుటి వల్ల రోగాలు వస్తాయి. వాతం అంటే వేడి, కఫం అంటే జలము, పిత్తం అంటే గ్యాస్. మనము వయసు పెరిగే కొద్దీ మన బాడీలో 70% వాటరు. ఆ వాటరు సరైన ప్రాణాయామం, సరైన ధ్యానం చేయకపోవడం వల్ల ఆ వాటర్ ఒక కఫంగా మారిపోయింది. ఈ 72,000 నాడుల్లో కఫంగా మారిపోయి వెళ్ళి అన్నిటిని బ్లాక్ చేసేస్తుంది. అలా బ్లాక్ చేసినప్పుడు వాయువు ఎటు వెళ్ళాలో తెలియక శరీరాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోద్ది. దాన్నే ప్రాణం పోవడం అంటారు. కొంతమందికి ఆ వాయువు బొడ్డు నుంచి కింది భాగాల నుంచి వెళ్ళిపోయింది. కొంతమందికి ఆ వాయువు నోట్లోంచి వెళ్ళిపోయింది. కొంతమందికి ఆ వాయువు కళ్ళ ద్వారా వెళ్ళిపోయింది. యోగులకి ఆ వాయువు బ్రహ్మ కఫాలను తెరుచుకొని పైనుంచి వెళ్ళిపోయింది. వాళ్ళు ఇచ్ఛామరణం పొందుతారు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోతారు. వాళ్ళకి స్వచ్ఛంద మరణం ఉంటుంది. వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు నియంత్రించగలుగుతారు ఈ ప్రాణాయామం చేయడం వల్ల. ఇప్పుడు మన బాడీలో కఫం రాకుండా ఈ మూడు బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ప్రతిరోజు ప్రాణాయామం చేయాలి. ఈ ప్రాణాయామం చేయటం వల్ల 72,000 నాడులు శుద్ధి జరిగి వాయువు అంతటా ప్రసరించి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. కొంతమంది చనిపోయే ముందు తగ్గుతూ ఉంటారు. అంటే వాళ్ళకి కఫం ఎక్కువైపోయి, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువైపోయి దాన్ని డైజెస్ట్ అవ్వక దగ్గుతూ ఉంటారు. వాళ్ళకి చనిపోయే ముందు కఫం గొంతు దగ్గర ఇక్కడంతా ఎక్కువ పట్టేసిద్ది అనమాట. చాలామంది ముసలోళ్ళకి తులసి నీళ్ళు కూడా తాగిపిస్తారు చనిపోయే ముందు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ కఫం పట్టేసిద్ది. ప్రాణాయామం చేసే వాళ్ళకి ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు కఫం ఇక్కడంతా క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిపోయి డైజెస్ట్ అయిపోయింది. సో వాళ్ళ కఫం పట్టదు కాబట్టి వాళ్ళ ప్రాణాన్ని, వాళ్ళ ఆయుష్ని వాళ్ళు పెంచుకోగలుగుతారు. కాలే వర్షతు పర్జన్య పృథివీ శశిశాలిని దేశోయం శోభరహితం బ్రాహ్మణ సంతు నిర్భయ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.